వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలంటే మా వీడియోస్ అయితే కంపల్సరీ ఫాలో అయిపోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి విద్రాశ్వతంలో మేము నాగప్రతిష్ఠ చేశాం కదా అండి. సో నాగప్రతిష్ఠ అయిన తర్వాత అక్కడ మనకి ఒక వెండి విగ్రహం ఇస్తారనమాట, నాగదేవతది. అది ఇంటికి తీసుకొచ్చేయాలన్నమాట. ఇంటికి తీసుకొచ్చి 48 డేస్ ప్రతిరోజు మనము ఆ నాగదేవతకి అభిషేకం అయితే చేయాలన్నమాట. ఇంట్లో ఒక్కరోజు కూడా మిస్ కాకోకుండా చేయాలన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ మిక్స్ అయితే నెక్స్ట్ డే కౌంట్ అవుతుంది అనమాట. అలా 48 డేస్ అభిషేకం చేసుకొని 48 డేస్ తర్వాత మనం విద్రాశ్వతంకి అయితే రీచ్ అయిపోవాలన్నమాట. అక్కడ మనం చేసిన విగ్రహాలకి ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. అక్కడ ఫస్ట్ అయితే నీళ్లు వేయాలి. విగ్రహాలకి అందరూ కలిసి అభిషేకం నీళ్లు వేసి నేను వీడియోలో చూపించాను కదా, అలాగా అప్పుడు ప్రతిష్టప్పుడు కంకణాలు వేసింటారన్నమాట దేవుడికి. ఆ కంకణాలు ఈ 48 డేస్ తర్వాత వెళ్ళి మనం నీళ్ళతో ఇలా అభిషేకం చేసి దాని తర్వాత ఆ కంకణాలు అనేది తీసేయాలన్నమాట. ఆ కంకణాలు వచ్చేసి మనం ఎక్కడైనా చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఎవరు తొక్కని చోట అయితే వేయాలన్నమాట. సో కంకణాలు తీసేసిన తర్వాత ఇలా ప్రతి ఒక్కరూ మనం ఎవరెవరు వెళ్ళింటామో వాళ్ళందరూ దేవుడికైతే అభిషేకం చేయాలి. సో నీటితో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు పాలతో అయితే అభిషేకం చేసుకోవాలన్నమాట. సో అక్కడ మెయిన్ విగ్రహాలు అయితే ఉంటాయి గర్భగుడిలో, కానీ ఇలా మనం ప్రతిష్ట చేసినవి మన చేతులతో అభిషేకం చేసుకుంటే ఎంత సంతోషంగా ఎంత తృప్తిగా ఉంటుంది కదా అండి. సో ప్రతిసారి అక్కడే ఇవ్వాలి గర్భగుడిలోనే అనుకోకుండా మనం ఇలాంటి విగ్రహాలకి, అంటే మేము ప్రతిష్ట చేశాము చేయలేదు, మేము చేయొచ్చో చేయకూడదు అని కాకుండా ఏవి 3 విగ్రహాలకైనా మనం ఇలా అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నీళ్ళతో అయిపోయిన తర్వాత పాలతో అభిషేకం చేస్తున్నామన్నమాట. సో మేమందరం కూడా దేవుడికి చాలా భక్తితో ఇలా పాలతో అభిషేకం చేశామన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేయాలి, దాని తర్వాత కంకణాలు తీయాలి, దాని తర్వాత కంకణాలు తీసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి పాలతో అభిషేకం చేయాలన్నమాట. పాలతో అభిషేకం చేసిన తర్వాత పెరుగు అనమాట, పెరుగు అభిషేకం చేసేయాలి. దాని తర్వాత చక్కెర, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టయితే చక్కెరతో అభిషేకం చేయాలన్నమాట. సో ఫస్ట్ మధ్యలో విగ్రహానికి వేయాలి ఏది వేసినా, దాని తర్వాత రైట్ సైడ్ ఉన్న విగ్రహానికైతే వేయాలన్నమాట. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న విగ్రహానికైతే వేయాలన్నమాట. ఫస్ట్ మధ్యలో ఉన్న నాగదేవతకి, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న నాగదేవతకి, దాని తర్వాత రైట్ సైడ్ ఉన్న నాగదేవతకు అన్నమాట, మన సైడ్ నుండి చూస్తే. సో ఇలా చక్కెరతో అభిషేకం అయిన తర్వాత నెయ్యి, ఇప్పుడు నేను చూపించాను కదా నెయ్యి, దాని తర్వాత తేనెతో అభిషేకం అయితే చేయాలి. సో ఇలా మన చేతులతో దేవుడికి అభిషేకం చేస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే ఒకసారి వెళ్ళి అభిషేకం చేసుకొని పూజ చేసుకొని రండి, ఎలా ఉంటుందని మీరే చెప్పేస్తారన్నమాట. ఇలా నెయ్యితో కూడా అయిపోయిన తర్వాత అరటిపండు ఇలా విగ్రహాలకైతే నేను చూపిస్తున్నట్టు పెట్టేయాలన్నమాట. నేనైతే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను, ఎక్కడ మిస్ అయితే అవ్వద్దండి. ఒకవేళ నేను వాయిస్ ఒకవేళ లేటుగా చెప్పచ్చు, కానీ మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను అనమాట. సో టెంకాయ అరటిపండు పెట్టేసిన తర్వాత టెంకాయ కొట్టేసి టెంకాయ నీళ్ళతో కూడా ఇలా అభిషేకం చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి విద్రాశ్వతం అయితే మాత్రం. సో ఇలా అరటిపండు, టెంకాయ, పెరుగు అన్నీ అభిషేకం అయిన తర్వాత ఒకసారి మనమైతే నెయ్యి ఒత్తితో హారతి అయితే ఇచ్చేస్తామన్నమాట. ఎందుకంటే అభిషేకం అయిన తర్వాత హారతి అయితే ఇవ్వాలి కదా, దేవుడిని అయితే మనం పిలవాలి కదా. సో అలాగనమాట. ఎప్పుడైనా మీరు విద్రాశ్వతం వెళ్తే మాత్రం ఇలా అభిషేకం చేసుకొని పూజ చేసుకొని రావడానికైతే ట్రై చేయండి. ఊరికే ముక్కొని రావడమే కాకుండా చూడండి ఎన్ని నాగదేవతలు ఉన్నాయో నేను చూపిస్తున్నట్టు. చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇక్కడైతే. ఇలా దేవుడికైతే నెయ్యి ఒత్తితో హారతి ఇచ్చేసామన్నమాట. ఈ హారతి అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మేమైతే ఈ అభిషేకం చేసిండేది అరటిపండు, పెరుగు, నెయ్యి, తేనె అంతా ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకున్నామన్నమాట. ఈ గ్లాస్లోకి తీసుకున్నదైతే లాస్ట్లో మనం పంచామృతం లాగా యూస్ చేసి తినచ్చు, ఏం ప్రాబ్లం లేదండి.
దేవుడి ఆశీర్వాదాలు అయితే ఉంటాయి కదా అండి. సో ఆ పంచామృతం కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇలా పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలన్నమాట. పసుపు నీళ్ళు అయిన తర్వాత కుంకుమ ఇలా ఎలా కలుపుకోవాలనేది నేను చూపించేస్తున్నాను అనమాట. ఇలా కుంకుమతో కూడా 3 విగ్రహాలకైతే అభిషేకం చేయాలి. ప్రతిసారి అభిషేకం చేసేటప్పుడు మాత్రం మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అని చెప్పుకోవడం అయితే మర్చిపోకండి అనమాట. అసలు విదురాశ్వతం అని ఎలా పేరు వచ్చిందంటే, ద్వాపర యుగంలో విదురుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడంట అండి. అప్పుడే తపస్సు చేసిన తర్వాత అశ్వత్థ వృక్షం అనేది నాటాడనమాట. అదే ఇలా వృక్షమై పెద్దగా అయ్యి ఇలా మనం విదురాశ్వతం అంటున్నాం అన్నమాట. ఆ రావి చెట్టులో ఈ రావి చెట్టులో అయితే పైన ఏముంటారు, బ్రహ్మ ఉంటాడనమాట. మధ్యలో ఎవరు ఉంటారు, విష్ణువు ఉంటారనమాట. కింద చివర వేర్లు దగ్గర ఎవరుంటారు, మహేశ్వరుడు అంటే శివుడు. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ రావి చెట్టు వృక్షంలో అయితే వెలసింటారు. దానివల్లనే ఈ విదురాశ్వతంకి వచ్చిన ప్రతి ఒక్కరూ మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అని మంత్రం అయితే చెప్పేస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే అలా నేను అభిషేకం చేసేసింది చూయించాను కదా. దాని తర్వాత 3 విగ్రహాలకి ఇలా పసుపు అయితే నీట్గా పట్టించేయాలన్నమాట. చూడండి ఒక్కసారి ఎన్ని విగ్రహాలో కదా. ఒకసారి వెళ్ళి అయితే చూసేయండి అబ్బా. ఆ రావి చెట్టుని విదురుడు నాటింది రావి చెట్టు మనం చూడాలంటే ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసి ఉండాలి కదా. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. సో ఇప్పుడైతే మీరైతే వెళ్ళి చూసేయండి అన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళి అయితే దేవుడి భక్తితో పాటు కొద్దిగా ఎంజాయ్ కూడా మిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాగా పసుపు అంతా పట్టించేసిన తర్వాత నీట్గా ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇక్కడైతే కుంకుమ పెట్టేయాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్నట్టు పసుపు కుంకుమ ఇలా పెట్టేయాలి. ముందుగా మా వీడియోస్కి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేనైతే చాలా వరకు మీకు తెలియాలని కొత్త విషయాలే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇలా దేవుడికి పసుపు కుంకుమ ఇలా బొట్టులు పెట్టేసిన తర్వాత ఒత్తిపత్తి అయితే వేయాలన్నమాట. ఒత్తిపత్తి వేయడం వలన మనం వస్త్రాలు వేసినంత. ఈ వీడియోలో ఒత్తిపత్తి ఎలా వేయాలో కూడా నీట్గా అయితే చూపించేస్తున్నాను అనమాట. ముందుగా ఒక చిన్న కాటన్ పీసెస్ తీసుకొని పసుపులో వాటర్లో అద్దేసుకొని ఇలా ఒత్తిపత్తి పెట్టేసి దేవుడికి ఇలా అతికించేయాలన్నమాట. 3 విగ్రహాలకు కూడా అతికించేయాలన్నమాట. మధ్యలో ఉన్నదైతే మానసాదేవి, ఆ సైడ్ ఈ సైడ్ అయితే వాసుకి తక్షక అని కూడా అంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారని ఒక మంచి నమ్మకం అన్నమాట. ఏంటంటే మానసాదేవి వచ్చేసి తపస్సు చేయడం వల్ల ఆ సైడ్ ఈ సైడ్ వాసుకి తక్షక అని దేవతలు పుట్టారన్నమాట మానసాదేవికి. యాక్చువల్గా మానసాదేవికి శాపం అయితే ఉంటుంది, నీకు పిల్లలు పుట్టారని. దానివల్ల ఇక్కడ తపస్సు చేసేసింటే నాగదేవతలు ఇద్దరు వాసకి తక్షక అని అయితే పుడతారన్నమాట. అందుకే అంటారు తపస్సు చేయడం వల్ల ఎలాంటి శాపాలు కూడా విమోచనం అవుతాయి అని చెప్పి. సో ఇదే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అందుకే మనం కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైఫ్లో అలా ఒకసారి విదురాశ్వతంకి అయితే వెళ్ళి పూజలు చేసుకొని రావాలన్నమాట. సో అయిందా, వీడియో చూసారా. ఒత్తిపత్తి వేసిన తర్వాత పూలు అయితే వేసేసాము. దాని తర్వాత దారం ఒక 5 రౌండ్స్ అయితే వేసేసాము. అది కూడా నేను నీట్గా అయితే చూపించాను. సో కొద్దిగా మ్యాటర్ మిస్ అవుతుందని చెప్పి వీడియోతో పాటు చెప్పలేకపోయాను అన్నమాట. సో ఇలా మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత తులసి అయితే ఉంటే పెట్టండి, లేదంటే లేదు. దాని తర్వాత టెంకాయ కొట్టేసి దీపాలు అయితే వెలిగించేయాలన్నమాట. సో ఇదిగో మా మోక్షమ్మకి దేవుడికి చూపించేసిందనమాట. సెకండ్ గుండు అంటే వెంట్రుకలు దేవుడికైతే మొక్కు తీర్చేసుకుంది మా మోక్ష సెకండ్ది. ఇలా 48 డేస్ తర్వాత పూజలు కూడా అయిపోయిన తర్వాత మన ప్రతిష్ట అనేది ఘటము కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.